Hello students, welcome to online class subject Office Automation Tools. In previous class, we already discussed about functions and its types. Now, in this class, we discuss about statistical functions, logical functions and text functions. Previous class లో మనం date and time functions మరియు mathematical and trigonometric functions గురించి నేర్చుకున్నాం. కమింగ్ టు ఈ క్లాస్లో స్టాటిస్టికల్ ఫంక్షన్స్, లాజికల్ ఫంక్షన్స్, టెక్స్ట్ ఫంక్షన్స్ గురించి నేర్చుకుందాం. ఓకే, చూడండి, స్టాటిస్టికల్ ఫంక్షన్స్కి వచ్చేటప్పటికి స్టాటిస్టికల్ ఫంక్షన్లో యావరేజ్, మ్యాక్స్, మిన్, మోడ్, లార్జ్, కౌంట్ అంటే ఇన్ జనరల్గా మీరు స్టాట్లో ఏ ఫార్ములాస్ అయితే ఉపయోగిస్తారో ఎక్కువగా యావరేజ్, స్టాండర్డ్ డీవియేషన్, మీన్, మీడియన్, మోడ్ ఇటువంటి ఫార్ములాస్ అన్నిటిని కూడా మీరు ఈజీగా ఈ స్టాటిస్టికల్ ఫంక్షన్స్ ద్వారా పెర్ఫామ్ చేయొచ్చు. ఓకే, లెట్ us స్టార్ట్. నా ఫస్ట్ ఫంక్షన్ చూడండి, యావరేజ్ ఆఫ్ ARG1, ARG2, ARG3 అండ్ సో ఆన్. సో యావరేజ్ అనే ఫంక్షన్ ఉందండి. ఈ ఫంక్షన్ ఎన్ని ఆర్గ్యుమెంట్స్ అయినా తీసుకుంటుంది, కానీ మీకు రిజల్ట్ ఏమొస్తుందంటే మీరు ఇచ్చిన అన్ని ఆర్గ్యుమెంట్స్కి యావరేజ్ వాల్యూని ఫైండ్ అవుట్ చేసి రిజల్ట్ ఇవ్వడం జరుగుతుంది. దిస్ ఫంక్షన్ రిటర్న్స్ యావరేజ్ వాల్యూ ఆఫ్ ఇట్స్ ఆర్గ్యుమెంట్స్. ఓకే, సో ఈ ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే యావరేజ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తుంది. అలాగే మ్యాక్స్ అనే ఫంక్షన్ నుంచి చూడండి, మ్యాక్స్. కమింగ్ టు మ్యాక్స్ ఫంక్షన్కి వచ్చేటప్పటికి దిస్ ఫంక్షన్ రిటర్న్స్ maximum value of its arguments. Coming to third one, this function returns చూడండి, min of ARG1, ARG2, and so on. Okay, this function returns minimum value of its arguments. Okay, సో ఈ యావరేజ్, మ్యాక్స్, మిన్ అనే ఫంక్షన్కి మీరు ఎన్ని ఆర్గ్యుమెంట్స్ అప్లై చేయొచ్చు. ఫస్ట్ యావరేజ్ అనే ఫంక్షన్ ఏం చేస్తుందంటే మీరు ఇచ్చిన అన్నింటికి కూడా యావరేజ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తుంది. కమింగ్ టు మ్యాక్స్ అనే ఫంక్షన్కి వచ్చేటప్పటికి మీరు ఇచ్చిన అన్ని ఆర్గ్యుమెంట్స్లో పెద్ద వాల్యూని మీకు రిజల్ట్గా ఇవ్వడం జరుగుతుంది. కమింగ్ టు థర్డ్ వన్ వచ్చేటప్పటికి మీకు మినిమం వాల్యూని, అంటే మీరు సప్లై చేసిన అన్ని ఆర్గ్యుమెంట్స్లోకి మినిమం వాల్యూ ఏదవుతుందో ఆ వాల్యూ మీకు రిజల్ట్గా ఇవ్వడం జరుగుతుంది. కమింగ్ టు ఎగ్జాంపుల్ చూడండి, నేను ఇక్కడ ఎగ్జాంపుల్స్ రాస్తున్నాను చూడండి. ఫస్ట్ యావరేజ్, మ్యాక్స్, మిన్ ఈక్వల్ టు, ఓకే, సో జస్ట్ ఇప్పుడు చూడండి, ఇక్కడ ఫార్ములా ట్యాబ్ ఉంది కదండి, ఫార్ములాస్ ట్యాబ్ మీకు క్లిక్ చేయండి. ఈ ఫంక్షన్స్ లైబ్రరీ గ్రూప్లో మోర్ ఫంక్షన్స్లోకి వెళ్ళండి. స్టాటిస్టికల్ ఫంక్షన్స్ కనపడుతున్నాయి కదండి, సో ఇవన్నీ కూడా స్టాటిస్టికల్ ఫంక్షన్స్. ఇందులో మనం ఫస్ట్ ఫంక్షన్, రెండవ ఫంక్షన్ వాడుతున్నాం యావరేజ్. సో యావరేజ్ ఆఫ్, ఇక్కడ యావరేజ్ మీరు క్లిక్ చేసిన వెంటనే మిమ్మల్ని ఆర్గ్యుమెంట్స్ అడుగుతుందండి. యూ కెన్ సప్లై ఎన్ నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్, మీకు ఎన్ని ఆర్గ్యుమెంట్స్ అయినా సప్లై చేసుకోవచ్చు. ఓకే, సో ఫస్ట్ ఆర్గ్యుమెంట్ వచ్చి నేను ఎంత ఇస్తున్నానంటే 10 ఇస్తున్నానండి. 20, 30, 40, 50, 60. సో ఎప్పుడైతే నేను ఇలా ఆర్గ్యుమెంట్స్ అప్లై చేసానో నాకు నేను ఇచ్చిన అన్ని వాల్యూస్కి యావరేజ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసి రిజల్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో యావరేజ్ చూడండి, ఫంక్షన్ చూడండి. నౌ కమింగ్ టు వన్ మోర్ ఎగ్జాంపుల్, ఇలా కూడా రాయకండి, ఈక్వల్ టు యావరేజ్ ఆఫ్ 10, 20, 30. సో ఎప్పుడైతే 10, 20, 30 అన్నానో ఆ మూడింటి యావరేజ్ వాల్యూ ఎంత అవుతుందండి, 60/3, 20 అవుతుందండి. నౌ కమింగ్ ఇక్కడ ఒకసారి చూడండి, యావరేజ్ ఆఫ్ నాకు A1 నుంచి A9 వరకు ఉండే అన్ని సెల్స్ యొక్క యావరేజ్ రావాలి. ఓకే, సో ఇలా రాయొచ్చండి, A1, A2, A3, అప్ టు మనం ఎక్కడ వరకు రాయాలంటే A9 వరకు రాయాలండి. ఓకే, A1, A2, A3 అంటే జస్ట్ ఫస్ట్ 3 తీసుకుంటుందండి. కానీ నాకు యావరేజ్ వాల్యూ A1 నుంచి మొదలుపెట్టి A9 వరకు రావాలి. కాబట్టి నేను ఎలా రాస్తున్నానంటే యావరేజ్ ఆఫ్ A1 = A9 అని రాస్తున్నాను. సో ఎప్పుడైతే ఇలా రాసానో యావరేజ్ ఆఫ్ A1 = A9 అన్నామో, అంటే A1 నుంచి మొదలుపెట్టి A9 వరకు, A1, A9 ప్లస్ ఆల్ ద సెల్స్ ఇన్ బిట్వీన్ A1 అండ్ A9, మొత్తం అన్ని సెల్స్ని తీసుకుని మీకు యావరేజ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసి
రిజల్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో కమింగ్ టు నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. మ్యాక్స్ ఈక్వల్ టు మ్యాక్స్ ఆఫ్ 11, 22, 33, 44, ఓకే 55. ఎప్పుడైతే ఇలా రాశానో నేను సప్లై చేసిన అన్ని ఆర్గ్యుమెంట్స్లోకి పెద్ద వాల్యూ ఎంత అండి? పెద్ద వాల్యూ ఎంత? 55. కాబట్టి మీకు 55ని రిజల్ట్గా ఇవ్వడం జరుగుతుంది. ఓకే, వన్ మోర్ రాస్తున్నానండి. 55 ఇంకొక పెద్ద వాల్యూ పాస్ చేస్తున్నాను. 11, 22, 35 లాస్ట్ వాల్యూ వచ్చి 125 ఇచ్చాను. అన్నింటిలోకి పెద్ద ఏదంటే 125 ఇస్ ద రిజల్ట్. కమింగ్ టు ఇలా కూడా రాయొచ్చు. మ్యాక్స్ ఆఫ్ A1 is to A9. సో ఈ మ్యాక్స్ అనే ఫంక్షన్ మీకు ఎక్కడ ఉపయోగపడుతుంది అంటే, మీ దగ్గర బల్క్ అమౌంట్ ఆఫ్ డేటా ఉంది. ఒక 60 స్టూడెంట్స్ యొక్క నెంబర్, 60 స్టూడెంట్స్ యొక్క డేటా మీరు ఎంటర్ చేసినప్పుడు మార్క్స్ ఎంటర్ చేస్తారు కదండి. అందులో హైయెస్ట్ మార్క్స్ ఎవరికి వచ్చాయో తెలుసుకోవాలన్నప్పుడు హైయెస్ట్ మార్క్స్ ఎంతో తెలుసుకోవాల్సి వచ్చినప్పుడు మీకు ఈ ఫంక్షన్ బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం ఎలా రాసి ఉంటే ఈక్వల్ టు మ్యాక్స్ ఆఫ్ A1 is to A9 అన్నాం. సో మ్యాక్స్ ఆఫ్ A1 is to A9 అంటే ఉన్నన్నింటిలోకి పెద్ద వాల్యూ మీకు రిజల్ట్గా వస్తుందండి. A1 నుంచి A9 వరకు ఉండే అన్ని సెల్స్లో పెద్ద వాల్యూ ఏదండి? 99. సో 99 మీకు రిజల్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో కమింగ్ టు నెక్స్ట్ ఫంక్షన్ చూడండి. ఈక్వల్ టు మిన్ ఆఫ్. ఓకే, సో మిన్ ఆఫ్ మీరు చూడండి ఒకసారి. జస్ట్ దీన్ని క్లిక్ చేస్తున్నాను. జస్ట్ సప్లై ఆర్గ్యుమెంట్స్ మిన్ ఆఫ్ 11, 22, 33, -5. ఓకే, ఎప్పుడైతే మిన్ ఆఫ్ 11, 22, 33, -5 ఉన్నామో ఉన్నన్నింటిలోకి చిన్న వాల్యూ ఏదండి? -5 ఈజ్ ద లీస్ట్ వాల్యూ. సో మీకు రిజల్ట్ వచ్చి ఎంత వస్తుందంటే -5. ఓకే, సో వన్ మోర్ ఎగ్జాంపుల్. సో ఇదే మీకు ఫార్ములా ట్యాబ్లో మోర్ ఫంక్షన్లో స్టాటిస్టిక్లోకి వెళ్ళి జస్ట్ మిన్ అని ఉంటే చూడండి. మిన్ ఇలా కిందకి డ్రాగ్ చేయండి. సో మిన్ మీ క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఓకే, సో యూ కెన్ సప్లై యువర్ ఆర్గ్యుమెంట్స్. 11, 22, 33, -7, 0, -25, -15. సో నేను ఇలా అన్ని ఆర్గ్యుమెంట్స్ అప్లై చేశానండి. ఓకే, సో సప్లై చేసిన అన్ని ఆర్గ్యుమెంట్స్లోకి చిన్న వాల్యూ ఎంత అవుతుందో ఆ వాల్యూని, అంటే చిన్న వాల్యూ అనేదండి -25 ఇస్ ద లీస్ట్ వాల్యూ. సో -25 మీకు రిజల్ట్గా ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో యావరేజ్, మ్యాక్స్, మిన్. కమింగ్ టు నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ఓకే, మోడ్ ఆఫ్ ARG1, ARG2, ARG3, అండ్ సో ఆన్. ఈ మోడ్ అనే ఫంక్షన్ మీకు ఏమి ఇస్తుందంటే, దిస్ ఫంక్షన్ రిటర్న్స్ most frequently occurred value or repetitive. Okay, so this function returns most frequently occurred value or repetitive value. మీరు చిన్నతనంలో బాహుళకం అని చదువుకుని ఉంటారు, బాహుళకం అని. సో బాహుళకం అంటే మీకు మీరు ఇచ్చిన అన్ని ఆర్గ్యుమెంట్స్లోకి ఏ ఆర్గ్యుమెంట్ అయితే ఎక్కువ సార్లు రిపీట్ అవుతుందో, ఏ వాల్యూ అయితే ఎక్కువ సార్లు రిపీట్ అవుతుందో ఆ రిపీట్ అయ్యే వాల్యూని మీకు రిజల్ట్గా ఇవ్వడం జరుగుతుంది. ఓకే, కమింగ్ టు ఎగ్జాంపుల్ చూడండి ఒకసారి. ఓకే, ఎగ్జాంపుల్ చూడండి. ఈక్వల్ టు మోడ్ ఆఫ్ 11, 22, 33, 11, -5, 7, 11, 22, 1, 0, 11. సో నేను ఇన్ని ఆర్గ్యుమెంట్స్ ఇచ్చానండి. సో నేను ఇచ్చిన అన్ని ఆర్గ్యుమెంట్స్లోకి ఏ వాల్యూ ఎక్కువ సార్లు రిపీట్ అవుతుందో చూడండి. సో ఏ వాల్యూ ఎక్కువ సార్లు రిపీట్ అవుతుందండి? 11 1, 2, 3, 4 టైమ్స్. సో అన్నింటిలోకి 11 ఎక్కువ సార్లు రిపీట్ అవుతుంది. కాబట్టి మీకు రిపీటేటివ్ వాల్యూని రిజల్ట్కి ఇవ్వడం జరుగుతుంది. ఈక్వల్ టు మోడ్ ఆఫ్. సో మీకు రిజల్ట్ వచ్చి ఎంత వస్తుందంటే 11 రావడం జరుగుతుందండి. ఓకే, వన్స్ అగైన్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. జస్ట్ చూడండి. ఈక్వల్ టు మోడ్ ఆఫ్ 11, 5, 6, once again 5, 2, 3, 5, 1, 0.
సో నేను ఇచ్చిన అన్ని ఆర్గ్యుమెంట్స్లోకి ఏ వాల్యూ ఎక్కువసార్లు రిపీట్ అవుతుందండి? 5 అనే వాల్యూ ఎక్కువసార్లు రిపీట్ అవుతుంది. 1 టైం, 2 టైమ్స్, 3 టైమ్స్. ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్. సో 5 అనేది ఎక్కువసార్లు రిపీట్ అవుతుంది కాబట్టి మీకు రిజల్ట్ వచ్చి ఎంత వస్తుంది అంటే 5. సో రిపిటేటివ్ వాల్యూని మీకు రిజల్ట్గా ఇవ్వడం జరుగుతుంది. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో ఐ విల్ రైట్ వన్ మోర్ ఎగ్జాంపుల్. ఓకే, సో ఇదే ఎగ్జాంపుల్ నేను ఇంకొకసారి రాస్తున్నాను చూడండి. ఈక్వల్ టు మోడ్ ఆఫ్ 11, 22, 1, 5, 11, 44, 22, 0. చూడండి, నేను ఇలా రాసినప్పుడు మీకు 11, 22 ఎన్నిసార్లు రిపీట్ అయ్యాయంటే 2 టైమ్స్ రిపీట్ అయ్యాయండి. కానీ ఈ 11, 22లో ఫస్ట్ ఏది వచ్చిందండి? 11 వచ్చింది. కాబట్టి 11 ఇస్ ద రిజల్ట్. 11 మీకు రిజల్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఇది మోడ్ అనే ఫంక్షన్. నో కమింగ్ టు లార్జ్ కదండి, చూడండి. దిస్ ఫంక్షన్ రిటర్న్స్ 8th largest value its arguments. సో ఈ ఫంక్షన్ మీకు 2 ఆర్గ్యుమెంట్స్ని ఇన్పుట్గా తీసుకుంటుంది. ఓన్లీ మీరు 2 ఆర్గ్యుమెంట్స్ ఇవ్వాలి. సో ఫస్ట్ ఆర్గ్యుమెంట్ వచ్చి ఎర్రై అంటే సమ్ సెల్ రేంజ్ ఇస్తామండి. సెకండ్ వచ్చి కే అంటే ఒక కాన్స్టెంట్ వాల్యూ చెప్తాం. ఆ కాన్స్టెంట్ వాల్యూని బేస్ చేసుకుని అది మీకు ఇచ్చిన అన్ని ఆర్గ్యుమెంట్స్లో అంటే మీరు ఇచ్చిన అరేలో పెద్ద వాల్యూని మీకు రిజల్ట్గా ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఎగ్జాంపుల్ చూడండి, మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఓకే, నౌ కమింగ్ టు ఇక్కడ నేను ఎలా రాస్తున్నాను చూడండి. ఈక్వల్ టు లార్జ్ ఆఫ్ A1 is to A9 అన్నానండి. A1 is to A9 అది అరే అంటే సెల్ రేంజ్ అండి, నథింగ్ బట్ సెల్ రేంజ్. అంటే ఏ సెల్స్ రిఫర్ చేస్తుందంటే A1 నుంచి మొదలుపెట్టి A9 వరకు బిట్వీన్ ఆల్ ద సెల్స్ A1 అండ్ A9. అంటే A1 టు A9లో ఉండే అన్ని సెల్స్ కూడా తీసుకుంటుంది. తీసుకుని నేను ఇక్కడ కేత్ లార్జెస్ట్ వాల్యూ అనండి. ఓకే, కే ప్లేస్లో ఎంత ఇచ్చానంటే 1 ఇచ్చాను. అంటే ఇది మీకు ఏం చేస్తుందంటే ఈక్వల్ టు లార్జ్ ఆఫ్ A1 is to A9, 1 అంటే మీకు ఫస్ట్ బిగ్గెస్ట్ వాల్యూని మీకు రిజల్ట్గా ఇస్తుంది. ఫస్ట్ లార్జెస్ట్ ఎవరండి అన్నింటిలోకి? అందరిలోకి ఫస్ట్ లార్జెస్ట్ ఎవరు? సో అందరిలోకి ఫస్ట్ లార్జెస్ట్ ఎవరంటే 99 అండి. సో మీకు రిజల్ట్ వచ్చి 99 ఈక్వల్ టు ఇదే మీరు లార్జ్ ఆఫ్ A1 is to A9, 3 అన్నానండి. అంటే ఇది థర్డ్ లార్జెస్ట్ వాల్యూ మీకు రిజల్ట్గా ఇస్తుంది. థర్డ్ లార్జెస్ట్ వాల్యూ. సో థర్డ్ లార్జెస్ట్ వాల్యూ అంటే ఓకే, సో థర్డ్ లార్జెస్ట్ వాల్యూ ఎంత అవుతుంది? ఫస్ట్ లార్జెస్ట్, సెకండ్ లార్జెస్ట్, థర్డ్ లార్జెస్ట్. సో 77 ఇస్ ద రిజల్ట్. ఓకే, సో ఒకసారి నేను ఎలా రాశానో అబ్జర్వ్ చేయండి ఫంక్షన్. సో ఇలా రాస్తే దిస్ రిటర్న్స్ first largest value. Okay, this function returns third largest value. Just wait. ఓకే, చూడండి ఒకసారి ఫంక్షన్ చూడండి. ఈక్వల్ టు లార్జ్ ఆఫ్ A1 is to A9, 1 అంటే A1కి A9కి మధ్యలో ఉండే అన్ని సెల్స్లోని ఫస్ట్ లార్జెస్ట్ వాల్యూ ఇస్తుంది రిజల్ట్. సో ఫస్ట్ లార్జెస్ట్ వాల్యూ ఎంత అంటే 99 ఇస్ ద రిజల్ట్. నో కమింగ్ టు నేను ఎలా రాశాను అనుకోండి, లార్జ్ ఆఫ్ A1 is to A9, 3 అంటే నాకు నేను ఇచ్చిన అన్ని సెల్స్లోనూ థర్డ్ లార్జెస్ట్ వాల్యూ. సో థర్డ్ లార్జెస్ట్ వాల్యూ ఎంత అండి? థర్డ్ లార్జెస్ట్ వాల్యూ వచ్చి 77. సో 77 ఇస్ ద రిజల్ట్. కమింగ్ టు నెక్స్ట్ ఫంక్షన్ చూడండి, కౌంట్. ఓకే, సో కౌంట్ అంటే ఈ ఫంక్షన్ చూడండి. దిస్ ఫంక్షన్ counts number of arguments which contains numerical values. అంటే ఈ ఫంక్షన్ ఏం చేస్తుందంటే మీరు ఇచ్చిన ఆర్గ్యుమెంట్స్లో ఎన్ని న్యూమరికల్ వాల్యూస్ ఉన్నాయో ఆ న్యూమరికల్ వాల్యూస్ అన్నిటిని కూడా కౌంట్ చేసి మీకు రిజల్ట్ ఇస్తుందండి. దిస్ ఫంక్షన్ కౌంట్స్ నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్. సో ఆర్గ్యుమెంట్ ఏమవ్వాలంటే ఖచ్చితంగా న్యూమరికల్ వాల్యూ అవ్వాలి. ఓకే, సో చూడండి ఎగ్జాంపుల్ చూడండి. ఓకే, చూడండి ఒకసారి. ఈక్వల్ టు కౌంట్ ఆఫ్
A1:A9 అనండి. సో A1:A9 అంటే మీకు ఏం జరుగుతుందంటే A1 నుంచి మొదలుపెట్టి A9లో ఉండే ప్రతి సెల్ని కూడా ఓకే కౌంట్ చేస్తుంది. సో ఆ సెల్లో ఖచ్చితంగా ఏమి ఉండాలంటే న్యూమరికల్ వాల్యూ ఉండాలి. అంటే A1 నుంచి మొదలుపెట్టి A9 వరకు ఉండే అన్ని సెల్స్లో ఎన్ని న్యూమరికల్ వాల్యూస్ ఉన్నాయో ఆ న్యూమరికల్ వాల్యూస్ని కౌంట్ చేసి మీకు రిజల్ట్ వస్తుంది. ఓకే, జస్ట్ వెయిట్. సో ఇప్పుడైతే ఇలా ఎన్ని ఉన్నాయండి, మొత్తం 9 వాల్యూస్ ఉన్నాయి కాబట్టి 9 ఈజ్ ద రిజల్ట్. దిస్ కౌంట్స్ నెంబర్ ఆఫ్ సెల్స్ విచ్ కంటైన్స్ న్యూమరికల్ వాల్యూ. ఓకే, చూడండి ఒకసారి. సో ఇది ఏం చేస్తుంది చూడండి ఒకసారి. జస్ట్ వెయిట్. సో మీరు రాసిన ఫంక్షన్ ఏం చేస్తుందంటే న్యూమరికల్ వాల్యూస్ ఎన్ని ఉన్నాయో ఆ న్యూమరికల్ వాల్యూని కౌంట్ చేసి మీకు రిజల్ట్ ఇస్తుందండి. ఓకే, దిస్ కౌంట్స్ నెంబర్ ఆఫ్ సెల్స్ని కౌంట్ చేస్తాయి. ఆ సెల్స్లో ఏముండాలని ఖచ్చితంగా న్యూమరికల్ వాల్యూ ఉండాలి. ఓకే, నౌ కమింగ్ టు వన్ సెకండ్ నేను మళ్ళీ రాస్తున్నాను చూడండి. ఈక్వల్ టు కౌంట్ ఆఫ్ ఓకే A1:A9, A1:A5 అని రాశాను. ఓకే, A1:A5. సో A1కి A5కి మధ్యలో ఉండే అన్ని సెల్స్ని కౌంట్ చేస్తాయి. ఓకే, కానీ ఆ సెల్లో ఏముండాలని ఖచ్చితంగా న్యూమరికల్ వాల్యూ ఉండాలి. ఓకే, నౌ ఒకసారి నేను ఇప్పుడు ఇక్కడ ఒక న్యూమరికల్ వాల్యూని తీసానండి. ఓకే, సో న్యూమరికల్ వాల్యూ తీసేసిన తర్వాత నేను ఫంక్షన్ రాస్తుండే ఈక్వల్ టు కౌంట్ ఆఫ్ A1:A5 అని అనండి. సో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే A1లో న్యూమరికల్ వాల్యూ ఉంది 1, 2. A3లో న్యూమరికల్ వాల్యూ లేదు కాబట్టి దీన్ని కౌంట్ చేయదు. ఓకే, సో 44, 55. సో ఈ రెండు కౌంట్ అవుతాయి కాబట్టి రిజల్ట్ వచ్చి 4 అవుతుందండి. ఓకే, న్యూమరికల్ వాల్యూ ఉన్న సెల్స్ని మాత్రమే కౌంట్ చేస్తుంది. పాయింట్ గుర్తుపెట్టుకోండి. నౌ ఐ విల్ రైట్ వన్ మోర్ ఎగ్జాంపుల్. సో చూడండి ఒకసారి. జస్ట్ వెయిట్. మనం ఫార్ములా ట్యాబ్కి వెళ్దాం ఒకసారి. కౌంట్ అని చూడండి, కౌంట్. ఓకే, సో మీరు ఆర్గ్యుమెంట్స్ అప్లై చేయండి. 123 ఫస్ట్ నెంబర్ ఇచ్చానండి, 22, 45, 66, ABC, DEF, ఓకే, GH. సో మొత్తం నేను ఎన్ని వాల్యూస్ అప్లై చేశానండి, ఓకే చూడండి ఒకసారి. ఈ ఫంక్షన్ చూడండి, మీకు అర్థమవుతుంది. జస్ట్ వెయిట్. చూడండి, ఈక్వల్ టు కౌంట్ ఆఫ్ 123, 22, 45, 66. మొత్తం నేను ఎన్ని వాల్యూస్ ఇచ్చానంటే 7 వాల్యూస్ ఇచ్చానండి. నేను ఇచ్చిన అన్ని వాల్యూస్లోనూ న్యూమరికల్ వాల్యూస్ ఎన్ని ఉన్నాయండి, ఓన్లీ 4 ఉన్నాయి. కాబట్టి మీకు రిజల్ట్ వచ్చి 4 రావడం జరుగుతుంది. వాట్ ఈస్ ద రిజల్ట్? 4 ఈస్ ద రిజల్ట్. ఓకే, నౌ టెక్స్ట్ ఫంక్షన్స్ చూడండి. ఎంఎస్ ఎక్సెల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్స్ట్ ఫంక్షన్స్ ఉన్నాయి. ఈ టెక్స్ట్ ఫంక్షన్స్ అన్నీ కూడా మీరు ఎక్సెల్లో ఎంటర్ చేసిన డేటా మీద డిఫరెంట్ ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయడానికి, అంటే మీరు ఎంటర్ చేసిన టెక్స్ట్ని అప్పర్ కేసులో కానీ లోయర్ కేసులో కానీ, లేదా ఏదైనా టెక్స్ట్ ఉంటే ఆ టెక్స్ట్కి వేరే టెక్స్ట్ని యాడ్ చేయడం కానీ, ఓకే, ఆ టెక్స్ట్ యొక్క లెంగ్త్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఈ విధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ పెర్ఫామ్ చేయడానికి మీకు టెక్స్ట్ ఫంక్షన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ఫంక్షన్ చూడండి, అప్పర్ ఆఫ్ టెక్స్ట్. సో ఇది ఏం చేస్తుందంటే దిస్ ఫంక్షన్ కన్వర్ట్స్ యువర్ టెక్స్ట్ ఇంటూ అప్పర్ కేస్. మీరు ఇచ్చిన టెక్స్ట్ని అప్పర్ కేస్లోకి కన్వర్ట్ చేస్తుందండి. కమింగ్ టు నెక్స్ట్ చూడండి, దిస్ ఫంక్షన్ కన్వర్ట్స్ యువర్ టెక్స్ట్ ఇంటూ లోయర్ కేస్. సో ఈ ఫంక్షన్ ఏం చేస్తుందంటే మీరు ఎంటర్ చేసిన టెక్స్ట్ని లోయర్ కేస్లోకి కన్వర్ట్ చేస్తుందండి. సో నెక్స్ట్ ఫంక్షన్ చూడండి, కన్కేటనేట్ ఆఫ్ text1, text2, అండ్ సో ఆన్. సో ఈ కన్కేటనేట్ అనే ఫంక్షన్ ఏం చేస్తుందంటే మీరు ఈ కన్కేటనేట్ ఫంక్షన్కి ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ టెక్స్ట్ స్ట్రింగ్స్ ఇచ్చినట్లయితే, అంటే
ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ వర్డ్స్ ఇచ్చినట్లయితే ఆ వర్డ్స్ అన్నిటిని జాయిన్ చేసి ఒక సింగిల్ వర్డ్ని ఫామ్ చేస్తుందండి. దిస్ ఫంక్షన్ జాయిన్స్ ఆల్ ద టెక్స్ట్ స్ట్రింగ్స్ and make it as single string. Okay, next coming to len of text అనే ఉందండి. len of text. సో ఇది ఏం చేస్తుందంటే this function returns number of characters in a text. మీరు ఎంటర్ చేసిన టెక్స్ట్ లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో చెప్తుందండి len of text. కమింగ్ టు ప్రాపర్ ఆఫ్ టెక్స్ట్. ఓకే, ఇది చూడండి ఒకసారి. ఇది దిస్ ఫంక్షన్ కన్వర్ట్స్ ఫస్ట్ లెటర్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ ఇంటూ అప్పర్ కేస్. అంటే మీరు ఇచ్చిన టెక్స్ట్ లో ప్రతి వర్డ్ని తీసుకుని ఆ వర్డ్లో ఉండే ఫస్ట్ లెటర్ని అప్పర్ కేస్ కింద కన్వర్ట్ చేసి అండ్ converts all the letters in that word into lower case. ఓకే, సో ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు అర్థం అవుతుందండి, జస్ట్ కంగారు పడద్దు. ఇప్పుడు మనం వీటి మీద ఎగ్జాంపుల్ రాద్దాం. అప్పర్ ఆఫ్ టెక్స్ట్, లోయర్ ఆఫ్ టెక్స్ట్, కన్కాటినేట్, len ఆఫ్ టెక్స్ట్, ప్రాపర్ ఆఫ్ టెక్స్ట్. ఓకే, సో వన్ బై వన్ మనం ఎగ్జాంపుల్ రాద్దాం. చూడండి, నేను ఫస్ట్ రాస్తానండి. ఈక్వల్ టు అప్పర్ ఆఫ్ టెక్స్ట్ ఇవ్వాలి కదండి. సో అప్పర్ ఆఫ్ టెక్స్ట్ నేను ఏం చేస్తానంటే, నా టెక్స్ట్ వచ్చి ఈ సెల్లో ఉందండి, A4 అని చెప్పాను. A4 సెల్లో ఉండే కంటెంట్ని తీసుకుని కంటెంట్ని అప్పర్ కేస్లోకి కన్వర్ట్ చేస్తుందండి. సో అప్పర్ కేస్. ఓకే, సిమిలర్లీ ఈక్వల్ టు అప్పర్ ఆఫ్, ఓకే, టెక్స్ట్ అన్నాం కదండి. సో నెక్స్ట్ నా కంటెంట్ వచ్చి A5లో ఉంది. అప్పర్ ఆఫ్ A5 అని వెంటనే A5లో ఏముందండి, ఆదికే అన్న యూనివర్సిటీ ఉంది. అది ఏ కేసులో ఉంది, స్మాల్ కేసులో ఉంది. కాబట్టి ఆ స్మాల్ కేసులో ఉండేదాన్ని అప్పర్ కేసులోకి కన్వర్ట్ చేసి నాకు రిజల్ట్ ఇస్తుందండి. ఓకే, కమింగ్ టు లోయర్ ఫంక్షన్ చూడండి ఒకసారి. లోయర్ ఫంక్షన్, సో నేను ఒకసారి ఎలా రాస్తున్నాను చూడండి. ఈక్వల్ టు లోయర్ ఆఫ్ సో నేను ABNPRR అని ఇచ్చానండి. ABNPRR. సో ABNPRRలో అన్ని లెటర్స్ ఏమున్నాయండి, క్యాపిటల్ లెటర్స్ ఉన్నాయి. కానీ ఇది ఎలా కన్వర్ట్ చేస్తుందంటే స్మాల్ లెటర్స్ కింద కన్వర్ట్ చేసి మీకు రిజల్ట్ ఇస్తుందండి. సో లోయర్ ఆఫ్ క్యాపిటల్ ABNPRR అంటే సో ఏమవుతుంది, స్మాల్ కేసులోకి కన్వర్ట్ అయిపోతాయి. ఓకే, సిమిలర్లీ ఈక్వల్ టు లోయర్ ఆఫ్ ఓకే, సో లోయర్ ఆఫ్ మనం ఏం రాద్దాం అంటే జస్ట్ లోయర్ ఆఫ్ B5 అన్నానండి. సో ఆదికవి అన్న యూనివర్సిటీ అనేది ఏ కేసులో ఉందండి, సో అప్పర్ కేసులో ఉంది. దాన్ని వన్స్ అగైన్ మళ్ళీ మీకు లోయర్ కేసులోకి కన్వర్ట్ చేసి మీకు రిజల్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, కమింగ్ టు మనం ఏమేం చెప్పామండి, అప్పర్ లోయర్. నెక్స్ట్ ఫంక్షన్ చూడండి, కన్కేటినేట్. ఓకే, కన్కేటినేట్ ఫంక్షన్ చూడండి. నేను ఇక్కడ 4 వర్డ్స్ రాశానండి. జస్ట్ ABNPRR కాలేజ్ కోవూర్ 4 వర్డ్స్ ఉన్నాయి. ఫస్ట్ వర్డ్ ABN, సెకండ్ వర్డ్ PRR, థర్డ్ వచ్చి కాలేజ్, ఫోర్త్ వచ్చి కోవూర్. నాకు ఈ 4 కలిపి ఒక సింగిల్ వర్డ్ అవ్వాలి. సో సింగిల్ వర్డ్ అవ్వాలంటే ఎలా అవుతుందంటే కన్కేటినేట్ ఫంక్షన్ వాడతాం. ఫార్ములాస్ ట్యాబ్లో టెక్స్ట్లోకి వచ్చి కన్కేటినేట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత 4 వర్డ్స్ చెప్పండి. ఫస్ట్ టెక్స్ట్, సో ఫస్ట్ టెక్స్ట్ నాకు ఏ సెల్లో ఉంది, A1 సెల్లో ఉంది. కాబట్టి A1 కర్సర్ సెకండ్ ఇక్కడ ప్లేస్ చేయండి. తర్వాత B1, C1, సిమిలర్లీ D1. అంటే ఎప్పుడైతే ఇలా రాశారో చూడండి, ఫంక్షన్ చూడండి, ఈక్వల్ టు కన్కేటినేట్ ఆఫ్ A1, B1, C1, D1. సో ఈ మొత్తం ఈ కంటెంట్ అంతా కూడా యాడ్ అవుతుందండి, ఒక సింగిల్ వర్డ్ కింద ఫామ్ అవుతుంది. సో ఫామ్ అయ్యి మీకు రిజల్ట్ వస్తుందండి, ABNPRR కాలేజ్ కోవూర్. సో కన్కేటినేట్ ఫంక్షన్ ఇదండి. సో మీకు ఇంకా సింపుల్గా చెప్పాలనుకోండి, ఈక్వల్ టు concatenate of text1. Okay, so
ఇలా రాస్తున్నానండి. నేను ఫస్ట్ టెక్స్ట్ రాశాను. పేరు రాశానండి. ఓకే, ఎన్టీఆర్ నందమూరి అని రాశాను. సో 2 టెక్స్ట్లు ఇచ్చాను కదండి. సో 2 ఏమవుతాయంటే సింగిల్ కింద జాయిన్ అవుతాయండి. ఇలా మీరు కన్కేటినేట్ ఫంక్షన్ ద్వారా ఒకటి కన్నా ఎక్కువ స్ట్రింగ్స్ని కలిపి ఒక సింగిల్ స్ట్రింగ్ కింద ఫామ్ చేయొచ్చు. ఓకే, సో వన్స్ అగైన్ ఈక్వల్ టు concatenate of ఓకే, సో టెక్స్ట్ వచ్చి రాశానండి నేను. మొత్తం కలిపి ఒక సింగిల్ స్ట్రింగ్ ఫామ్ అవుతుంది. ఓకే, సో ఇది concatenate ఫంక్షన్. కమింగ్ టు లెంగ్త్ ఫంక్షన్ చూడండి. లెంగ్త్ ఫంక్షన్. ఓకే, సో లెంగ్త్ ఫంక్షన్కి ఎగ్జాంపుల్ చేద్దాం. సో లెంగ్త్ ఫంక్షన్కి ఎగ్జాంపుల్ చేద్దాం చూడండి. ఈక్వల్ టు ln ఆఫ్ టెక్స్ట్. నేను ఫస్ట్ ఏం రాస్తానంటే ABN PRR అని రాశానండి. సో ln ఆఫ్ ABN PRR అంటే ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయండి? ABN PRRలో 6 క్యారెక్టర్స్ ఉన్నాయి కాబట్టి మీకు రిజల్ట్ వచ్చి 6 వస్తుందండి. 6 ఈజ్ ద రిజల్ట్. ఓకే, సో మీకు రిజల్ట్ వచ్చి 6. కమింగ్ టు ఈక్వల్ టు ln ఆఫ్ A1 అన్నానండి. సో A1 సెల్లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయంటే జస్ట్ 3 క్యారెక్టర్స్ ఉన్నాయి కాబట్టి 3 ఈజ్ ద ఆన్సర్. ఈక్వల్ టు ln ఆఫ్ E1. సో E1లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి చూడండి, అప్ టు 19 క్యారెక్టర్స్ ఉన్నాయి. ఓకే, సో ఈ విధంగా మీకు ln ఫంక్షన్ ఏం చేస్తుందంటే నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ని రిటర్న్ చేస్తుంది. అంటే మీరు ఇచ్చిన టెక్స్ట్లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో చెప్తుంది. ఓకే, కమింగ్ టు ప్రాపర్ అనే మెథడ్ ఉంది కదండి, ప్రాపర్ ఆఫ్ టెక్స్ట్. సో ప్రాపర్ ఆఫ్ టెక్స్ట్కి ఎగ్జాంపుల్ చూడండి. సో ప్రాపర్కి ఎగ్జాంపుల్ చెప్దాం. ఓకే, ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ ఇక్కడ ఒక టెక్స్ట్ ఎంటర్ చేస్తాను చూడండి. ABN PRR కాలేజ్ ఊరు అని రాశాను. సో అన్నీ కూడా నేను స్మాల్ లెటర్స్లో రాశానండి. రాసిన తర్వాత జస్ట్ చెప్పి చూడండి. ఈక్వల్ టు ప్రాపర్ ఆఫ్ అని చెప్పి E9 అన్నానండి. E9. సో ఎప్పుడైతే E9 అన్నానో మీకు ఆ సెంటెన్స్ని తీసుకుని ఆ సెంటెన్స్లో ఉండే ఫస్ట్ లెటర్ని క్యాపిటల్గా ఉంచి ఆ సెంటెన్స్లో ఉండే ప్రతి వర్డ్లో ఉండే ఫస్ట్ లెటర్ని క్యాపిటల్గా పెడుతుందండి. రిమైనింగ్ అన్ని కూడా స్మాల్గా కన్వర్ట్ చేస్తుందండి. సో ఇప్పుడు మీకు రిజల్ట్ ఏమొస్తుందంటే ABN అన్ని ఫస్ట్ వస్తుంది. అందులో A క్యాపిటల్, B స్మాల్, N స్మాల్. అలాగే PRRలో P క్యాపిటల్ అండి, రిమైనింగ్ అన్ని స్మాల్. కాలేజీలో C క్యాపిటల్, రిమైనింగ్ అన్ని స్మాల్. కొవ్వూరులో K క్యాపిటల్, రిమైనింగ్ అన్ని స్మాల్. ఓకే, సో ఈ విధంగా మీకు ప్రాపర్ అనే ఫంక్షన్ ఏం చేస్తుందంటే ప్రతి వర్డ్లో ఉండే ఫస్ట్ లెటర్ని క్యాపిటల్గా ఉంచి రిమైనింగ్ అన్ని కూడా స్మాల్గా కన్వర్ట్ చేస్తుందండి. ఓకే, నో కమింగ్ టు నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ కొంచెం ఇంపార్టెంట్ 2 ఉన్నాయి. ఫైండ్, రీప్లేస్. సో ఫైండ్, రీప్లేస్. ఈ ఫైండ్, రీప్లేస్ అనే మెథడ్స్ గురించి ఒకసారి ఇక్కడ మ్యాటర్ అని చూడండి. సో ఫైండ్ అనే మెథడ్ మీకు ఎన్ని ఆర్గ్యుమెంట్స్ తీసుకుంటుందంటే 3 వర్డ్స్ని 3 ఆర్గ్యుమెంట్స్ తీసుకుంటుందండి. ఒక ఆర్గ్యుమెంట్ పేరు వచ్చి ఫైండ్ టెక్స్ట్, 2 వచ్చి విత్ ఇన్ టెక్స్ట్, థర్డ్ వన్ వచ్చి స్టార్ట్ నెంబర్. సో థర్డ్ ఆర్గ్యుమెంట్ వచ్చి ఆప్షనల్ అండి, ఇచ్చినా పర్వాలేదు ఇవ్వకపోయినా పర్లేదు. ఓకే, సో ఈ ఫైండ్ అనే మెథడ్ మీకు ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక సెంటెన్స్ ఉందండి, ఆ సెంటెన్స్లో మీరు ఏదైనా ఒక వర్డ్ ఉందా లేదా అని తెలుసుకోవడానికి ఈ ఫైండ్ అనే మెథడ్ ఉపయోగపడుతుంది. ఇట్ లొకేట్ వన్ టెక్స్ట్ స్ట్రింగ్ విత్ ఇన్ ఏ సెకండ్ టెక్స్ట్ స్ట్రింగ్ అండ్ రిటర్న్ ద నెంబర్ ఆఫ్ పొజిషన్ ఆఫ్ ద అండ్ రిటర్న్స్ ద నెంబర్ ఆఫ్ ద స్టార్టింగ్ పొజిషన్. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక పెద్ద సెంటెన్స్ ఉంది, ఆ సెంటెన్స్లో ఏదైనా ఒక వర్డ్ ఉందా లేదా తెలుసుకోవడానికి మీకు ఈ ఫైండ్ అనే మెథడ్ ఉపయోగపడుతుంది. ఓకే, ఇక్కడ ఫైండ్ అనే మెథడ్కి ఎన్ని ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయంటే 3 ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయండి. ఫస్ట్ ఆర్గ్యుమెంట్ వచ్చి ఫైండ్ టెక్స్ట్, అంటే మీరు ఏ టెక్స్ట్ అయితే ఫైండ్ అవుట్ చేద్దాం అనుకుంటున్నారో అది ఫస్ట్ ఆర్గ్యుమెంట్ అవుద్ది. సెకండ్కి వచ్చేటప్పటికి విత్ ఇన్ టెక్స్ట్, అంటే మీరు ఎంటర్ చేసిన వర్డ్ ఏ సెంటెన్స్లో వెతుకుతున్నారో ఆ సెంటెన్స్ వచ్చి విత్ ఇన్ టెక్స్ట్ అవుద్దండి.
నౌ కమింగ్ టు థర్డ్ వచ్చి స్టార్టింగ్ నెంబర్. అంటే ఎక్కడ నుంచి వెతకాలి, ఏ పొజిషన్ నుంచి, ఫస్ట్ పొజిషన్ నుంచి వెతకాలా, లేదా సెకండ్ పొజిషన్ నుంచి వెతకాలా, లేదా 10th పొజిషన్ నుంచి వెతకాలా. సో దాన్ని స్టార్ట్ నెంబర్ అంటాం. సో స్టార్ట్ నెంబర్కి వచ్చి ఆప్షనల్. చూడండి ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఎగ్జాంపుల్ అండ్ ఫైండ్ మెథడ్. ఓకే చూడండి, ఈక్వల్ టు ఫైండ్ ఆఫ్. ఫైండ్ మెథడ్ మీకు ఎన్ని ఆర్గ్యుమెంట్స్ తీసుకుంటుందండి? 3 ఆర్గ్యుమెంట్స్ తీసుకుంటుంది. ఫైండ్ టెక్స్ట్, ఫస్ట్ మీరు ఏ టెక్స్ట్ని ఫైండ్ అవుట్ చేద్దాం అనుకుంటున్నారు. నేను పిఆర్ఆర్ అనే టెక్స్ట్ ఫైండ్ అవుట్ చేద్దాం అనుకున్నాను కాబట్టి పిఆర్ఆర్ అని రాశానండి. ఓకే, విత్ ఇన్ టెక్స్ట్. సో ఏ టెక్స్ట్లో ఫైండ్ అవుట్ చేద్దాం అనుకుంటున్నారు? నా కంటెంట్ ఏ సెల్లో ఉందంటే A2లో ఉందండి. సో స్టార్ట్ నెంబర్ ఎక్కడి నుంచి మొదలు పెట్టమంటారు మీ సెర్చ్ని? ఫస్ట్ నుంచి మొదలు పెట్టండి కాబట్టి స్టార్ట్ నెంబర్ ప్లేస్లో ఎంత ఇచ్చానంటే 1 ఇచ్చానండి. ఓకే, పిఆర్ఆర్ నాకు ఇప్పుడు ఎక్కడ ఉందో ఆ నెంబర్ చెప్తుందండి. సో పిఆర్ఆర్ నాకు ఎక్కడ ఉందంటే ఫస్ట్ ప్లేస్లో ఏ ఉంది, సెకండ్ ప్లేస్లో బి, థర్డ్ ప్లేస్లో ఎన్, ఫోర్త్ ప్లేస్లో వచ్చి స్పేస్ ఉంది, ఫిఫ్త్ ప్లేస్లో పిఆర్ఆర్ ఉంది. ఓకే, ఫిఫ్త్ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ స్టార్టింగ్ పొజిషన్ చెప్తుంది మీకు. సో స్టార్టింగ్ పొజిషన్ ఎంత అంటే 5. సిమిలర్లీ వన్ మోర్ ఎగ్జాంపుల్, ఈక్వల్ టు ఫైండ్ టెక్స్ట్. సో ఏ టెక్స్ట్ని ఫైండ్ అవుట్ చేద్దాం అనుకున్నాను అంటే కొవ్వూరుని ఫైండ్ అవుట్ చేద్దాం అనుకున్నాను. కొవ్వూరు ఎక్కడి నుంచి ఉంది? కొవ్వూరు కమా విత్ ఇన్ టెక్స్ట్ అంటే A2 కామా ఓకే స్టార్ట్ నెంబర్. సో స్టార్ట్ నెంబర్కి వచ్చేటప్పటికి నేను ఫస్ట్ నుంచి మొదలుపెట్టి సెర్చ్ చేయండి కాబట్టి 1 ఇచ్చాను. సో కొవ్వూరు ఎక్కడ స్టార్ట్ అయిందండి? ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే 17th దగ్గర నుంచి స్టార్ట్ అయిందండి. ఓకే, అంటే స్ట్రింగ్ 17 నుంచి మీకు కొవ్వూరు అనేది మొదలైంది. ఆ స్టార్టింగ్ లొకేషన్ నెంబర్ చెప్తుందండి. ఓకే, ఇది ఫైండ్ మెథడ్. కమింగ్ టు రీప్లేస్ మెథడ్. ఓకే, రీప్లేస్ మెథడ్ చూడండి. రీప్లేస్ అనే మెథడ్ మీకు ఎన్ని ఆర్గ్యుమెంట్స్ తీసుకుంటుందంటే 4 ఆర్గ్యుమెంట్స్ తీసుకుంటుందండి. ఈ రీప్లేస్ మెథడ్ మీకు ఎందుకు ఉపయోగపడుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక టెక్స్ట్ స్ట్రింగ్ ఉంది మీ దగ్గర, కొన్ని వర్డ్స్ ఉన్నాయి అందులో. ఒక వర్డ్ని వేరే వర్డ్తో కనుక మీరు రీప్లేస్ చేయాల్సి వచ్చినప్పుడు మీకు ఈ రీప్లేస్ అనే మెథడ్ ఉపయోగపడుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక సెంటెన్స్ ఉంది, ఆ సెంటెన్స్లో ఒక వర్డ్ రాంగ్గా పడింది. రాంగ్గా పడినప్పుడు ఆ రాంగ్ వర్డ్ని మీరు రైట్ వర్డ్తో రీప్లేస్ చేద్దాం అనుకుంటున్నారు. సో అటువంటి సందర్భాల్లో మీకు ఉపయోగపడే మెథడ్ ఏంటంటే రీప్లేస్. సో రీప్లేస్ మెథడ్ టేక్స్ 4 ఆర్గ్యుమెంట్స్. ఫస్ట్ ఆర్గ్యుమెంట్స్ వచ్చి ఓల్డ్ టెక్స్ట్. ఓకే, సో ఓల్డ్ టెక్స్ట్ అంటే టెక్స్ట్ ఇన్ విచ్ యూ వాంట్ టు రీప్లేస్ సమ్ క్యారెక్టర్స్. మీరు ఏ టెక్స్ట్ స్ట్రింగ్లో క్యారెక్టర్స్ని రీప్లేస్ చేద్దాం అనుకుంటున్నారో అది ఓల్డ్ టెక్స్ట్ అవుతుందండి. ఓకే, కమింగ్ టు స్టార్ట్ నెంబర్. స్టార్ట్ నెంబర్ అనేది ఎక్కడి నుంచి మీరు అంటే ఆ ఓల్డ్ టెక్స్ట్లో మీరు ఎక్కడి నుంచి రీప్లేస్ చేద్దాం అనుకుంటున్నారో దాన్ని స్టార్ట్ నెంబర్ అంటాం. నెక్స్ట్ కమింగ్ టు నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్. ఎన్ని క్యారెక్టర్స్ని రీప్లేస్ చేద్దాం అనుకుంటున్నారో అది నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ అవుతాయి. కమింగ్ టు న్యూ టెక్స్ట్ అంటే ఆ ఓల్డ్ టెక్స్ట్ పోయి ఆ ప్లేస్లోకి, అంటే ఆ ఓల్డ్ ప్లేస్లోకి కొత్త వర్డ్ ఇవ్వాలి, ఆ కొత్త వర్డ్ని ఇక్కడ ఏమంటాం అంటే న్యూ టెక్స్ట్ అంటామండి. ఓకే, ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, క్లియర్గా మీకు అర్థమవుతుంది. ఓకే, చూడండి ఒకసారి. నేను ఈ సెల్లో ఓకే జస్ట్ ఏబిఎన్ కాలేజ్ అని ఎంటర్ చేశానండి. ఏబిఎన్ కాలేజ్ అని ఎంటర్ చేశాను. ఇప్పుడు నేను ఈ స్ట్రింగ్ని ఎలా మారుస్తున్నాను చూడండి. ఈక్వల్ టు జస్ట్ వెయిట్, కొంచెం సైజ్ పెంచుతున్నానండి. ఈక్వల్ టు రీప్లేస్ ఆఫ్ ఓల్డ్ టెక్స్ట్. సో ఓల్డ్ టెక్స్ట్ అంటే నా టెక్స్ట్ ఏంటంటే ఏ సెల్లో ఉందండి? A7లో ఉంది. A7. సో స్టార్ట్ నెంబర్ ఎంతండి? 1. ఓకే, సో స్టార్ట్ నెంబర్ ఎంత ఇచ్చాను? 1 ఇచ్చండి స్టార్ట్ నెంబర్. సో ఎప్పుడైతే 1 ఇచ్చానో అంటే ఫస్ట్ నుంచి మొదలు పెడుతుందండి. నాకు ఇప్పుడు నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్, ఎన్ని క్యారెక్టర్స్ని రీప్లేస్ చేయమంటాం? 3 క్యారెక్టర్స్ని రీప్లేస్ చేయమంటానండి. 3 క్యారెక్టర్స్. ఓకే, న్యూ టెక్స్ట్ అంటే న్యూ టెక్స్ట్ ప్లేస్లో నాకు దేన్ని రీప్లేస్ చేయమంటున్నాను అంటే డిగ్రీని రీప్లేస్ చేయమంటున్నాను. ఓకే, చూడండి, రీప్లేస్ ఆఫ్ A7, 1, 3, డిగ్రీ అన్నాం. అంటే ఏబిఎన్ కాలేజ్లో ఫస్ట్ మీకు స్టార్టింగ్ నుంచి మొదలుపెట్టి ఫస్ట్ 3 క్యారెక్టర్స్ని, అంటే ఫస్ట్ 3 క్యారెక్టర్స్ని, ఓకే ఫస్ట్ 3 క్యారెక్టర్స్ ఏమున్నాయండి? ఏబిఎన్. ఆ ఏబిఎన్ని దేంతో రీప్లేస్ చేస్తుంది అంటే డిగ్రీతో రీప్లేస్ చేస్తుంది. కాబట్టి మీకు ఆటోమేటిక్గా మీకు ఏమవుతుందంటే డిగ్రీ కాలేజ్ అవుతుందండి. ఏమవుతుందండి? డిగ్రీ కాలేజ్. ఓకే, సో చెప్పేది అర్థమైందండి, చెప్పే పాయింట్. సో ఎలా రాసాను ఒకసారి చూడండి. ఈక్వల్ టు ఓకే ఎలా రాస్తున్నానండి? ఫస్ట్
రీప్లేస్ ఆఫ్ ఓల్డ్ టెక్స్ట్. నా ఓల్డ్ టెక్స్ట్ అంటే A7 ఉంది, A7 కమా స్టార్ట్ నెంబర్ ఫస్ట్ నుంచి మొదలుపెట్టు. ఎన్ని క్యారెక్టర్స్ని రీప్లేస్ చేయమంటావు? ఎన్ని క్యారెక్టర్స్ రీప్లేస్ చేయమంటావు అండి? 3 క్యారెక్టర్స్ని రీప్లేస్ చేయాలి కాబట్టి 3. దేంతో రీప్లేస్ చేయమంటున్నాం అంటే డిగ్రీతో రీప్లేస్ చేయమంటున్నాం కాబట్టి డిగ్రీ అని రాశాను. జస్ట్ డిగ్రీ విత్ కోట్స్లో పెట్టండి. సో ఇప్పుడు ఫస్ట్ నుంచి మొదలుపెట్టి ఫస్ట్ 3 క్యారెక్టర్స్ని ఏబిఎన్ పోయి ఏబిఎన్ ప్లేస్లోకి ఏమొస్తుందంటే డిగ్రీ వస్తుంది. సో ఆటోమేటిక్గా ఇది ఎలా మారిందంటే డిగ్రీ కాలేజ్. ఓకే, సో వన్స్ సెకండ్ మళ్ళీ ఇంకొక ఎగ్జాంపుల్ రాస్తున్నాం చూడండి. ఇక్కడే ఇంకొక ఎగ్జాంపుల్. ఓకే, ఈక్వల్ టు రీప్లేస్ ఆఫ్ ఓల్డ్ టెక్స్ట్. సో ఓల్డ్ టెక్స్ట్ ఎక్కడ ఉందండి? A7. నేను ఇప్పుడు ఎక్కడి నుంచి మొదలు పెట్టానంటే 4th నుంచి మొదలు పెట్టమన్నానండి. ఓకే, ఎన్ని క్యారెక్టర్స్ రీప్లేస్ చేయమనంటే అసలు నాకు ఏ క్యారెక్టర్స్ రీప్లేస్ అవ్వకూడదు కాబట్టి 0 పెట్టినండి. సో దేంతో రీప్లేస్ చేయమన్నానంటే పిఆర్ఆర్తో రీప్లేస్ చేయమన్నానండి. ఓకే, ఇప్పుడు ఏబిఎన్ కాలేజ్ అనే స్ట్రింగ్ ఎలా మారుతుందో చూడండి. ఏబిఎన్ పిఆర్ఆర్ కాలేజ్. ఓకే, ఇది రీప్లేస్ మెథడ్ అండి. సో ఇంపార్టెంట్ ఇది కూడా. నా కమింగ్ టు లాజికల్ ఫంక్షన్స్. సో లాజికల్ ఫంక్షన్స్కి వచ్చేటప్పటికి ఇవి మీకు ఎందుకు ఉపయోగపడతాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫార్ములాస్ రాస్తూ ఉంటారు కదండి. ఆ ఫార్ములాస్లో ఏదైనా క్యాలిక్యులేషన్స్ పెర్ఫామ్ చేయాల్సి వచ్చినప్పుడు ఆ క్యాలిక్యులేషన్స్ని ఏదైనా కండిషన్ బేస్ చేసి, అంటే ఒక కండిషన్ ఉందండి మీ దగ్గర, ఆ కండిషన్ ట్రూ అయితే ఒక క్యాలిక్యులేట్ చేయాలి, ఒకవేళ ఫాల్స్ అయితే వేరేలా క్యాలిక్యులేట్ చేయాలి. అంటే సమ్ కండిషన్ని బేస్ చేసుకుని మీరు ఫార్ములాస్ ఉపయోగించి ఏదైనా క్యాలిక్యులేషన్స్ పెర్ఫామ్ చేయాల్సి వచ్చినప్పుడు మీకు లాజికల్ ఫంక్షన్స్ అనేవి ఉపయోగపడతాయి. సో లాజికల్ ఫంక్షన్స్ అనేవి మీకు ఎప్పుడు ఉపయోగపడతాయంటే, మీరు ఫార్ములాస్ రాసేటప్పుడు ఆ ఫార్ములాకి రిజల్ట్ రావాలి కదండి. ఆ రిజల్ట్ మీకు ఎలా రావాలంటే ఏదైనా ఒక కండిషన్ని బేస్ చేసుకుని ట్రూ అయితే ఒకలా రావాలి, ఫాల్స్ అయితే ఒకలా రావాలి. అంటే ఆ టైం మీరు ఏం చేయాలంటే ఆ కండిషన్ని చెక్ చేయాలి. ఆ కండిషన్స్ని, ఆ మల్టిపుల్ కండిషన్స్ని చెక్ చేయాల్సి వచ్చినప్పుడు మీకు ఏవి ఉపయోగపడతాయి అంటే లాజికల్ ఫంక్షన్స్ అనేవి ఉపయోగపడతాయి. సో ఏం లేదండి, సింపుల్గా మీ దగ్గర వర్క్ షీట్ ఉంది. ఓకే, డేటా ఎంటర్ చేశారు, మీ మార్క్స్ ఎంటర్ చేసాం. సో ఎంటర్ చేసినప్పుడు నేను క్యాలిక్యులేషన్ పెర్ఫామ్ చేయమంటున్నాను. ఓకే, సో పర్సంటేజ్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయమంటున్నానండి. ఎలా క్యాలిక్యులేట్ చేయమంటున్నానంటే, మొత్తం అన్ని పాస్ అయ్యాడు అనుకోండి, మొత్తం అన్ని సబ్జెక్టులు పాస్ అయ్యి అగ్రిగేట్ కనుక 40 ఉన్నట్లయితే వాడిని పాస్ అని చెప్పమంటున్నానండి. ఒకవేళ ఏదైనా అన్ని సబ్జెక్టులు పాస్ అయినా వాడికి అగ్రిగేట్ 40 రాలేదనుకోండి, అంటే ఫైనల్గా అగ్రిగేట్ వాల్యూ కనుక 40 రాకపోతే వాడిని ఫెయిల్ చేయమంటున్నాను నేను. సో అటువంటి కండిషన్ని బేస్ చేసుకుని మీరు ఏదైనా క్యాలిక్యులేషన్స్ పెర్ఫామ్ చేయాలంటే మీకు ఏవి ఉపయోగపడతాయంటే లాజికల్ ఫంక్షన్స్ ఉపయోగపడతాయి. ఓకే, సో ఫస్ట్ ఫంక్షన్ వచ్చి ఇఫ్ అండి. ఇఫ్ ఆఫ్ లాజికల్ టెక్స్ట్ కామా వాల్యూ ఇఫ్ టు వాల్యూ ఇఫ్ ఫాల్స్. చూడండి, దిస్ ఫంక్షన్ returns the second argument. The given condition is true, otherwise it returns third argument. చూడండి, ఇక్కడ ఈ ఫంక్షన్ మీకు 3 ఆర్గ్యుమెంట్లు తీసుకుంటుందండి. ఫస్ట్ది కండిషన్, రెండోది వచ్చి వాల్యూ ఇఫ్ ట్రూ, థర్డ్ వచ్చి వాల్యూ ఇఫ్ ఫాల్స్. మీరు రాసిన కండిషన్ ట్రూ అయింది అనుకోండి, మీకు రిజల్ట్గా సెకండ్ ఆర్గ్యుమెంట్ వస్తుందండి. ఒకవేళ మీరు రాసిన కండిషన్ కనుక ఫాల్స్ అయితే థర్డ్ ఆర్గ్యుమెంట్ మీకు రిజల్ట్గా వస్తాయి. ఓకే, సో ఎగ్జాంపుల్ చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, ఇక్కడ మార్క్స్ ఉన్నాయండి. సో మార్క్స్ వచ్చి నేను ఏం రాస్తానంటే కండిషను, మార్క్స్ కనుక నాకు 40 అయితే పాస్ అని రావాలండి. ఓకే, మార్క్స్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 40 అంటే 40 ఆర్ 40 అబోవ్ అయితే నాకు పాస్ అని రావాలి. ఓకే, బిలో 40 అయితే ఫెయిల్ అని రావాలండి. కాబట్టి నేను ఎలా రాస్తున్నాను చూడండి, ఈక్వల్ టు ఇఫ్ ఆఫ్ లాజికల్ టెక్స్ట్. సో కండిషన్ రాయాలండి. సో కండిషన్ ఏంటంటే, ఇక్కడ నాకు కంటెంట్ ఏ సెల్ ఉంది, A2 సెల్లో ఉంది, A2. ఓకే, గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఏమని చెప్పానండి, 40 అన్నాను. 40 అయితే నేను ఏం చేయమంటున్నానంటే పాస్ అని ఏమంటున్నానండి, పాస్.
కాకపోతే ఫెయిల్. ఓకే, ఇలా రాశానండి. ఈక్వల్ టు ఇఫ్ ఆఫ్ A2 > 40 అయితే పాస్, లేకపోతే ఫెయిల్. సో A2 సెల్లో కంటెంట్ ఏమో చూడండి. సో A2 సెల్లో కంటెంట్ ఏముందండి? A2 సెల్లో ఓకే, సో A2 సెల్లో కంటెంట్ ఏముంది? 39 ఉందండి. సో A2 సెల్లో కంటెంట్ 39. సో 39 ఉంది కాబట్టి 39 > 40 కండిషన్ ఏమైందండి? ఫాల్స్. ఫాల్స్ కాబట్టి మీకు థర్డ్ ఆర్గ్యుమెంట్ రిజల్ట్గా వస్తుంది. థర్డ్ ఆర్గ్యుమెంట్ ప్లేస్లో ఏముందండి? ఫెయిల్. ఇది ఫస్ట్ ఆర్గ్యుమెంట్, సెకండ్ ఆర్గ్యుమెంట్, థర్డ్ ఆర్గ్యుమెంట్. ఇక్కడ మీరు రాసిన కండిషన్ ఫెయిల్ అయింది కాబట్టి థర్డ్ ఆర్గ్యుమెంట్ మీకు రిజల్ట్ అవుతుంది. సో థర్డ్ ఆర్గ్యుమెంట్ ఏంటండి? ఫెయిల్. కాబట్టి రిజల్ట్ వచ్చి ఫెయిల్. ఓకే, నో వన్ సెకండ్ మళ్ళీ రాస్తాను చూడండి. ఇఫ్ ఆఫ్ ఓకే, జస్ట్ కొంచెం కంటెంట్ పెద్ద వచ్చేద్దాం మనం. సెల్ ఈక్వల్ టు ఇఫ్ ఆఫ్ ఓకే value logical text. So A3 > 40 comma value if true pass, అలాగే value if true fail. ఓకే, సో A3 సెల్ ఎంత ఉందండి? 60. కాబట్టి మీకు రిజల్ట్ ఏమొస్తుందంటే పాస్. సో రిమైనింగ్ అని ఆటోమేటిక్గా వచ్చేయాలనుకోండి, సింపుల్గా మీరు ఏం చేస్తారంటే కర్సర్ ఇక్కడ పెట్టి డబుల్ కొట్టండి. సో డబుల్ కొడితే మీకు ఆటోమేటిక్ రిజల్ట్ వస్తుంది. సో 75 అబౌవ్ > 40 కాబట్టి పాస్. అలాగే 43 పాస్. ఓకే, 29 ఫెయిల్. నెక్స్ట్ 47 పాస్, 32 ఫెయిల్, 44 వచ్చి పాస్. ఈ విధంగా మీకు ఇఫ్ అనే ఫంక్షన్ ఉపయోగపడుతుంది. దీన్ని మనం ఏమంటాం అంటే లాజికల్ కండిషన్ అంటాం. సో లాజికల్ ఫంక్షన్. నో కమింగ్ టు సెకండ్ ఫంక్షన్ చూడండి. లాజిక్ అండ్ అనే ఫంక్షన్ ఉందండి. అండ్ ఆఫ్ లాజికల్ 1, లాజికల్ 2, అండ్ సో ఆన్. సో ఇది ఏం చేస్తుంది చూడండి. దిస్ ఫంక్షన్ రిటర్న్స్ ట్రూ ఆల్ ద లాజికల్ కండిషన్స్ ఆర్ ట్రూ. అంటే మీరు చెప్పిన లాజికల్ కండిషన్స్ అన్నీ ట్రూ అయితే మీకు అప్పుడు ఇది రిజల్ట్గా ఏమి ఇస్తుంది అంటే ట్రూ ఇస్తుంది. ఓకే, చూడండి ఒకసారి ఇక్కడ జస్ట్ నేను ఏం చేస్తాను చూడండి. ఈక్వల్ టు చూడండి అండ్ ఆఫ్ ఓకే, సో A2 > 40. A2 సెల్లో నేను కండిషన్ రాశాను. A2 > 40 ఇది ఫస్ట్ కండిషన్ అండి. నో కమింగ్ టు సెకండ్ కండిషన్ వచ్చి A2 <100. A2 <100. సో ఫస్ట్ కండిషన్కి వచ్చేటప్పుడు చూడండి, ఫస్ట్ కండిషన్ ఏమైంది? సో ఫస్ట్ కండిషన్ ఏమైందండి? A2 > 40. సో A2 > 40 అండి. A2 వాల్యూ ఎంత? 39. 39 > 40యా? 39 > 40యా? ఫాల్స్. సో అందులో మీరు చెప్పే లాజికల్ కండిషన్లో ఒకటి ఫాల్స్ అయితే చాలండి, రిమైనింగ్ అన్ని కూడా ఫాల్స్. ఓకే, ఫైనల్గా మీకు రిజల్ట్ వచ్చి ఏమొస్తుందంటే ఓకే ఏమొస్తుంది చూడండి ఒకసారి. ఫాల్స్. చూడండి ఇలా రాశానండి. ఈక్వల్ టు అండ్ ఆఫ్ A2 > 40, A2 <100. సో A2 సెల్లో 39 ఉంది. 39 > 40 వచ్చి ఫాల్స్ అండి. ఓకే, అలాగే A2 <100. సో ఫస్ట్ ఫాల్స్ అయితే రిమైనింగ్ ఆటోమేటిక్ రిజల్ట్ వచ్చి ఫాల్స్ అవుతుంది. అందులో ఏ ఒక్కటి ఫాల్స్ అయినా ఫాల్స్ రిజల్ట్. నో ఐ విల్ రైట్ వన్ మోర్ ఎగ్జాంపుల్. ఈక్వల్ టు అండ్ ఆఫ్ చూడండి ఒకసారి నేను ఎలా రాస్తాను. జస్ట్ వెయిట్, కొంచెం కంటెంట్ మనం పెద్ద చేద్దాం. ఈక్వల్ టు అండ్ ఆఫ్ A3 సెల్ ఏముందండి? 60. సో A3 > 40, A3 <100. సో ఇలా రాశానండి నేను కండిషన్. A3లో ఎంత ఉందండి? 60 ఉంది. సో 60 > 40 కండిషన్, ఫస్ట్ కండిషన్ వచ్చి ట్రూ అండి.
60 less than 100 కాబట్టి సెకండ్ కండిషన్ కూడా ట్రూ అయిందండి. సో ఆటోమేటిక్గా మీకు రిజల్ట్ వచ్చి ట్రూ. ఓకే, ఇది అండ్ కండిషన్ అండి. అంటే అండ్ వచ్చేటప్పటికి మీకు ఇక్కడ లాజికల్ కండిషన్స్ ఉన్నాయి కదా, ఏ ఒక్క లాజికల్ కండిషన్ ఫాల్స్ అయినా రిజల్ట్ ఫాల్స్ అయిపోద్ది. మీకు ట్రూ ఎప్పుడు ఇస్తుందండి? మొత్తం అన్ని కండిషన్లు ట్రూ ఇచ్చినప్పుడే ట్రూ. దిస్ ఫంక్షన్ రిటర్న్స్ ట్రూ ఇఫ్ ఆల్ ద లాజికల్ కండిషన్స్ ఆర్ ట్రూ. ఓకే, otherwise returns false. ఓకే, నౌ కమింగ్ టు ఆర్ చూడండి. సో ఆర్ వచ్చేటప్పటికి దిస్ ఫంక్షన్ returns true if one condition at least one condition is true. Okay, otherwise it returns false. చూడండి, ఈ ఆర్ అనే ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే, మీరు కండిషన్స్ చెప్తున్నారు కదా, ఫస్ట్ కండిషన్, సెకండ్ కండిషన్, థర్డ్ కండిషన్ అని. ఈ కండిషన్లో ఏ ఒక్క కండిషన్ ట్రూ అయినా మీకు రిజల్ట్ వచ్చి ట్రూ అవుతుంది. ఓకే, మొత్తం అన్ని కండిషన్లు ఫాల్స్ అయినప్పుడు మాత్రమే మీకు ఆర్ వచ్చి ఏం చెప్తుందంటే, ఆర్ రిజల్ట్గా మీకు ఫాల్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, చూడండి ఒకసారి, జస్ట్ వెయిట్. ఇక్కడ కండిషన్ రాస్తున్నాం చూడండి, ఈక్వల్ టు ఆర్ ఆఫ్ ఫస్ట్ కండిషన్. సో ఫస్ట్ కండిషన్ ఏం రాశానండి? A1. ఓకే, సారీ, A1 కాదు, A2 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 40, A2 less than 100. ఓకే, A2 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 40, A2 less than 100. సో A2లో ఏముందండి? 39 ఉంది. 39 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 40. సో కండిషన్ ఏంటి? ఫాల్స్ కాబట్టి సెకండ్ కండిషన్ చూడండి, A2 less than 100, 39 less than 100. సో సెకండ్ కండిషన్ వచ్చి ఏమైందండి? ట్రూ. ఫస్ట్ కండిషన్ ఫాల్స్, సెకండ్ కండిషన్ వచ్చి ట్రూ. ఓకే, సో ఫస్ట్ కండిషన్ ఫాల్స్ అయిందండి, రెండో కండిషన్ ట్రూ అయింది. రిజల్ట్ ఏమవుతుందండి? ట్రూ. ఓకే, నౌ కమింగ్ టు వన్ మోర్ ఎగ్జాంపుల్, ఈక్వల్ టు ఆర్ ఆఫ్ సో ఫస్ట్ కండిషన్ ఏం రాస్తున్నానంటే, A2 less than 40, A2 greater than 40, A2 greater than 40 అంటే 39 greater than 40. అది ఫస్ట్ కండిషన్ అండి. ఫస్ట్ కండిషన్ ఏమైందండి? ఫాల్స్. సో రెండో కండిషన్ కూడా నాకు ఫాల్స్ అవ్వాలి కాబట్టి రెండో కండిషన్ నేను ఏం చేస్తానంటే A2 greater than 100 అని రాశానండి, 100. సో ఫస్ట్ ఫాల్స్, సెకండ్ వన్ కూడా ఫాల్స్ కాబట్టి రిజల్ట్ వచ్చి ఏమొస్తుందండి? ఫాల్స్. ఓకే, సో అర్థం చేసుకోవడం ట్రై చేయండి. A2 greater than 40 అంటే కండిషన్ వచ్చి ఫాల్స్ అండి, రెండోది కూడా ఫాల్స్. అంటే ఆర్లో అన్ని ఫాల్స్ అయితే రిజల్ట్ ఏమవుతుందండి? ఫాల్స్. ఓకే, అండ్లోకి వచ్చేటప్పటికి ఆర్లో అన్ని ఫాల్స్ అయితే మీకు రిజల్ట్ ఫాల్స్ అవుతుంది. ఏ ఒక్కటి ట్రూ అయినా ఆర్లో రిజల్ట్ వచ్చి ట్రూ వస్తుందండి. చూడండి, ఇక్కడికి వచ్చేటప్పటికి ఫస్ట్ కండిషన్ ఫెయిల్ అండి, రెండో కండిషన్ వచ్చి పాస్. ఇక్కడ రాసిన రెండు కండిషన్లు ఫెయిల్ కాబట్టి మీకు రిజల్ట్ ఫాల్స్. అండ్కి ఆర్కి మీకు చిన్న డిఫరెన్స్ అండి. అండ్లో అన్ని ట్రూ అయితే రిజల్ట్ ట్రూ అవుతుంది. ఓకే, మిగిలిన అన్ని కేసులను కూడా అండ్లో రిజల్ట్ ఏమొస్తుంది? ఫాల్స్ వస్తుంది. బట్ ఆర్లోకి వచ్చేటప్పటికి ఏ ఒక్కటి ట్రూ అయినా మీకు రిజల్ట్ ట్రూ, మొత్తం అన్ని ఫాల్స్ అయితే అప్పుడు రిజల్ట్ ఫాల్స్. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. నౌ కమింగ్ టు నెక్స్ట్ చూడండి. ఓకే, నెక్స్ట్ వచ్చేటప్పటికి లాజికల్ ఫంక్షన్లో నాట్ అనే లాజికల్ ఫంక్షన్ ఉందండి. ఓకే, సో నాట్ అనే లాజికల్ ఫంక్షన్ చూద్దాం. దిస్ ఫంక్షన్ returns false
if the given condition is true and returns true, if the given condition is false. ఓకే, సో నాట్ అనే ఫంక్షన్ ఏం చేస్తుందండి, మీకు రిజల్ట్గా ఫాల్స్ ఇస్తుందండి. ఎప్పుడు ఫాల్స్ ఇస్తుందంట, మీరు రాసిన కండిషన్ కనుక ట్రూ అయితే. ఓకే, అదే నాట్ అనే ఫంక్షన్ కనుక మీకు ట్రూ రిజల్ట్ ఇచ్చిందంటే మీరు రాసిన కండిషన్ ఏమైనట్టంటే ఫాల్స్ అయినట్టు. ఈ కండిషన్ రాస్తాం, ఒకవేళ కండిషన్ ట్రూ అయితే అది ఇచ్చే రిజల్ట్ ఫాల్స్, ఒకవేళ కండిషన్ ఫాల్స్ అయితే అది ఇచ్చే రిజల్ట్ ట్రూ. సో అంటే మీకు మీరు రాసిన కండిషన్ ట్రూ అయితే ఫాల్స్ వస్తుందండి, ఒకవేళ కండిషన్ ఫాల్స్ అయితే రిజల్ట్ వచ్చి ట్రూ. అంటే ట్రూ ఫాల్స్ కింద, ఫాల్స్ ట్రూ కింద కన్వర్ట్ చేస్తుందండి. సో ఇదే పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో నాట్ చూడండి ఇక్కడ కండిషన్ రాస్తున్నాం చూడండి. సో ఎగ్జాంపుల్ రాద్దాం. ఈక్వల్ టు నాట్ ఆఫ్ ఓకే, A2 greater than equal to 40. So A2 greater than equal to 40 అండి. సో A2 greater than equal to 40 కండిషన్ ఏంటి, ఫాల్స్ ముందు నాట్ ఉంది కాబట్టి రిజల్ట్ వచ్చి ఏమవుతుందండి, ట్రూ. ఓకే, సో ఇక్కడ కండిషన్ ఏమైందండి, కండిషన్ ఈజ్ ఫాల్స్. చూడండి ఒకసారి పాయింట్ చూడండి. ఓకే, సో ఇలా రాసామండి ఇక్కడ ఈక్వల్ టు నాట్ ఆఫ్ A2 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 40. సో A2 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 40, A2 సెల్లో 39 ఉంది. సో 39 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 40 కండిషన్ ఏంటి, ఫాల్స్, కాబట్టి రిజల్ట్ వచ్చి ట్రూ. ఓకే, నౌ కమింగ్ టు నెక్స్ట్ చూడండి. ఈక్వల్ టు నాట్ ఆఫ్ లాజికల్ కండిషన్. సో ఏం రాస్తుందంటే A2 లెస్ దాన్ 40 అని రాశానండి. A2 లెస్ దాన్ 40, A2 సెల్ ఏముందండి 39 ఉంది. 39 లెస్ దాన్ 40 కండిషన్ వచ్చి ట్రూ. ఓకే, కండిషన్ ఏమైందండి ట్రూ, కాబట్టి రిజల్ట్ ఏమవుతుందండి, దానికి రివర్స్ ఫాల్స్ అవుతుందండి రిజల్ట్. ఓకే, ఇక్కడ రాసి తీసుకున్న కండిషన్ వచ్చి కండిషన్ ఈజ్ ట్రూ. ఓకే, సో చూడండి ఒకసారి మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ మళ్ళీ రాస్తున్నాను ఒకసారి. ఈక్వల్ టు నాట్ ఆఫ్ A2 లెస్ దాన్ 40. ఓకే, సో ఎప్పుడైతే A2 లెస్ దాన్ 40 రాసామో ఆటోమేటిక్గా మీరు రాసిన కండిషన్ ఏంటి, సో ఒకసారి చూడండి, జస్ట్ వెయిట్. ఓకే, నాట్ ఆఫ్ A2 గ్రేటర్ దాన్ 40. ఒకసారి ప్లీజ్ వెయిట్. సో మీరు రాసిన కండిషన్ వచ్చి A2 లెస్ దాన్ 40. A2 లెస్ దాన్ 40 అంటే A2లో 39 ఉంది, 39 లెస్ దాన్ 40 కండిషన్ వచ్చి ట్రూ, సో రిజల్ట్ వచ్చి ఫాల్స్. ఓకే, సో ఇవి లాజికల్ ఫంక్షన్స్ అండి. సో లాజికల్ ఫంక్షన్స్ వచ్చి ఇఫ్, అండ్, ఆర్, నాట్. అండ్లో ఆల్రెడీ చెప్పాను మీకు, అన్ని కండిషన్లు ట్రూ అయితే రిజల్ట్ వచ్చి ట్రూ, అదర్వైజ్ ఫాల్స్. ఆర్లో ఏ ఒక్క కండిషన్ ట్రూ అయినా మీకు రిజల్ట్ ట్రూ, అన్ని కండిషన్లు ఫాల్స్ అయితే రిజల్ట్ వచ్చి ఫాల్స్. నాట్లో మీరు రాసిన లాజికల్ కండిషన్ ట్రూ అయితే రిజల్ట్ ఫాల్స్ అవుతుంది, ఒకవేళ రాసిన కండిషన్ ఫాల్స్ అయితే రిజల్ట్ వచ్చి ట్రూ అవుతుంది. ఇఫ్కి వచ్చేటప్పటికి 3 పారామీటర్స్ ఉంటాయి, లాజికల్ టెక్స్ట్, వాల్యూ ఇఫ్ ట్రూ, వాల్యూ ఇఫ్ ఫాల్స్. ఓకే, సో ఆల్రెడీ చెప్పాం కదండి ఇది. సో ఫంక్షన్ ఏముందండి ఇక్కడ మీకు, వన్స్ అగైన్ జస్ట్ చూడండి. ఇఫ్ A2 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 40 అంటే రాసిన కండిషన్ ఏమైంది, ఇది ట్రూ అయితే ఫస్ట్ రాసిన కండిషన్ మీకు ట్రూ అయితే సెకండ్ ఆర్గ్యుమెంట్ రిజల్ట్గా వస్తుంది. ఒకవేళ ఫస్ట్ కండిషన్ కనుక ఫెయిల్ అయింది అనుకోండి, థర్డ్ ఆర్గ్యుమెంట్ మీకు రిజల్ట్గా వస్తుంది. A2 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 40,
సో a2 వాల్యూ ఎంత 39 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 40 కండిషన్ ఫెయిల్ కాబట్టి కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి రిజల్ట్ వచ్చి ఫెయిల్ వస్తుందండి. ఓకే, ఇక్కడికి వచ్చేటప్పుడు మీకు ఏమని చూడండి ఒకసారి, a3 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 40, a3లో 60 ఉంది, 60 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 40 కండిషన్ ట్రూ కాబట్టి మీకు సెకండ్ ఆర్గ్యుమెంట్ రిజల్ట్ అవుతుందండి. సెకండ్ ఆర్గ్యుమెంట్ ప్లేస్లో ఏముంది, పాస్. ఓకే, ఈ విధంగా మీకు లాజికల్ ఫంక్షన్స్ అనేవి వర్క్ అవుతాయండి. థ్యాంక్ యూ.